చెప్పమ్మా. ఏం చెప్పాలి? చెప్పు, అడుగుదా అన్నావుగా ఏదో. నేను ఎలాంటి హస్బెండ్? నాకా? దిస్ ఈస్ మై ఫేవరెట్ క్వశ్చన్ ఎవర్ అన్నమాట. ఎందుకంటే నేను బేసికల్లీ నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతా ఇలా చేసుకోవడం. ఎందుకు తెలుసా? ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా కమర్షియల్ అయిపోయారు. చాలా రిచ్ ఉండాలి, కార్ ఉండాలి, ఆస్తులు ఉండాలి ఇలా అంటున్నారు. తల్లిదండ్రుల కొందరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మంచిగా బ్రతుకుతారు. ఇంకా బెటర్ బ్రతకాలి అనుకుంటారు. లోవర్ మిడిల్ క్లాస్ మా ఇళ్లలో ఎలాగో మేము బ్రతకలేదు కదా! కొంచెమైనా బెటర్‌గా బ్రతుకుదామని అనుకుంటారు. ఇట్స్ ఓకే. బెటర్‌గా బ్రతుకుదాము అనుకోవడం ఇష్యూ కాదు. కానీ ఆ పర్సన్ ఎలా ఉన్నాడు? వాళ్ళ క్వాలిటీస్ ఏంటి? వాళ్ళ గుణం ఏంటి? అనేది ఇంపార్టెంట్ కదా! ఎందుకంటే మీ ఇంట్లో మీరు అన్నం ఉన్నా, లేకపోయినా ఉన్న దాంట్లో తిని బతికి హ్యాపీగా ఉన్నారు. అలానే ఏది ఉన్నా, లేకపోయినా తిని ఉన్న దాంట్లోనే మిమ్మల్ని సంతోషపరిచే మనిషి దొరకగలిగితే అంతకు మించిన హ్యాపీనెస్ ఏముంది? ఎలాగో ఇంతకుముందు అడ్జస్ట్ అయ్యిర్రు. అలా ప్రేమగా చూసుకునే హస్బెండ్ దొరికిన తర్వాత అడ్జస్ట్ అవ్వడం పెద్ద కష్టం అంటారా? సో, నాకు అలాంటి పర్సన్ దొరికిండన్నమాట. ఎట్లా అంటే రియల్లీ ఎలా అంటే ఆహ్, అంటే ఈ డే మొత్తం అంటే క్యాబ్ డ్రైవర్ గదా! సో, వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఒకవేళ నేను తినకపోతే నువ్వు ఫస్ట్ ఆయన తినే ముందు ఆయనకి రాగానే అన్నం పెట్టేస్తానని పెట్టగానే "నువ్వు తిన్నావా?" అని నన్ను అడుగుతాడు. "ఆ! తిన్నాను" అంటే ఓకే. తినకపోతే "రా తిందాం రా" అనేసి చెప్పి ఆయన పెట్టుకొచ్చి ఇద్దరం కూర్చొని తింటాము. ఆయన వచ్చిన తర్వాత "ఈరోజు ఏం జరిగింది? ఏంటి? చెప్పు" అని అప్పుడప్పుడు అడుగుతాడు. నేను చెప్పినప్పుడు 100% వింటాడు. సో, ఈ కొన్ని క్వాలిటీస్ నేను హ్యాపీగా ఉండడానికి రీజన్ అన్నమాట. సో, హస్బెండ్ ఓపికగా మమ్మల్ని అంటే వైఫ్‌ని వినగలిగితే వైఫ్ చాలా హ్యాపీగా ఉంటది. మేము ఎంత హ్యాపీగా ఉంటే మీ కడుపుని హ్యాపీగా ఉంచుతాం. మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతాం. అది. సో, నేను లక్కీ బేసిక్‌గా. రియల్లీ. ఎందుకంటే మీరు చెప్పండి. మీ మీ హస్బెండ్ దొరకడం మీరంత అదృష్టం అని ఫీల్ అవుతున్నారా? ఒకవేళ ఫీల్ అయితే కామెంట్ చేయండి. బేసిక్‌గా మాది లవ్ కమ్ అరేంజ్డ్. చాలా తక్కువ మందికి ఆ లక్ ఉంటది గదా! లవ్ కమ్ అరేంజ్డ్ చేసుకోవడం. అది అలానే జరిగిందనమాట. థాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా నా గురించి? అంటే నువ్వే చెప్పేసినావుగా. ఏమని నీ చెప్పినా? గురించి కూడా నువ్వే చెప్పేసినావు. నా గురించి కూడా నువ్వే చెప్పేసినావు. వావ్! నేను నీకు ఎలాంటి వెన్నెల నాకు చెప్పలేదు. ఇప్పుడు నువ్వు నన్ను ఎట్లాంటి హస్బెండ్ అనుకుంటున్నావో అవును. అంతకు మించిన వైఫ్‌వి నువ్వు నాకు. అమ్మా! థాంక్ యూ. కదా! మనం ఇలా అనిపించుకుంటే ఎనఫ్ కదా!